బీసీలను మోసం చేసిన పార్టీ వైసీపీ అని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ అరాచక అవినీతి పాలనకు అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్న ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. మరికొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి ఏదైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల నేపథ్యంలో నర్సాపురం ఎన్డీఏ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరంకి మద్దతుగా జాతీయ ఓబీసీ అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ్ ఉన్నారు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. జగన్ పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడబోతున్నారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఏదైతే ఆకర్షణ వారి పనితీరు ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే అభివృద్ధి చెందుతుందని భావిస్తాం. సార్ చెప్పండి, రాజధాని రాష్ట్రం అదేవిధంగా పోలవరం సంబంధించి మీరు ఎన్డీఏ కూటమికి సంబంధించి మీరు ఏ విధంగా హామీ ఇస్తారు? ఎన్డీఏ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తే అవినీతికి పూర్తిగా పాల్పడి ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అనేకమైనటువంటి పథకాలు ఆగిపోతున్నాయి. కాబట్టి మోదీ ప్రభుత్వానికి బీజేపీకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ఏర్పడితే అభివృద్ధి రెట్టింపు అవుతుంది. నిధులు నేరుగా ఖర్చు అవుతాయి. పేదల సంక్షేమ పథకాలు కూడా గండి కొట్టే అవకాశం ఉండదు. సరే, బీసీలకు సంబంధించి ఎన్డీఏ సంబంధించి మీరు ఏ విధమైన హామీలు ఇస్తున్నారు? బీసీలకు అనేది న్యాయము బీజేపీ తెలుగుదేశం వల్లనే న్యాయం జరుగుతుంది. బీసీలను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ స్థానిక సంస్థల్లో 34% బీసీ రిజర్వేషన్లు ఉంటే దాన్ని గండి కొట్టి 18% తగ్గించారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇదే పరిస్థితి. ఏదైతే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయితే విజయం సాధిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తున్నట్లయితే ఇటు రాజధాని కావచ్చు, పోలవరం సంబంధించి కావచ్చు, నిధి ఇచ్చినప్పుడు కూడా నిధులన్నీ కూడా దుర్వినియోగం ఇటు వైసీపీ పార్టీ చేసిందని చెప్పేసి లక్ష్మణ్ చెప్తున్నారు. ఇదే పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, భీమవరం నుంచి.